డీటెయిల్ చూస్తే కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయింది. మూడో రోజు న్యాయవాదులు వార్డు మెంబర్లతో పవన్ సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ ను జిల్లా టీడీపీ నేతలు కలిశారు. మాజీ హోంమంత్రి చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు పవన్ ను కలిసిన వారిలో ఉన్నారు. టీడీపీ నేతలతో సమావేశం పూర్తి కాగానే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. కాకినాడ జిల్లా సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వచ్చి కలిసి మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయడం కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన కలిసి పనిచేద్దాం అని చెప్పి మాట చెప్పాడు. అది అభిమానం. ఒకసారి అందరం కూడా అభినందించాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి అందరం కూడా కలిసి పనిచేయాలి, ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే ప్రయత్నంలో భాగంగా నేను చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అని చేత మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మీరు సర్దుకెళ్ళండి, మేము కూడా సర్దుకెళ్తామని చెప్పాడు. మా నాయకులందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నామండి. ఇప్పటికే మా డైరెక్షన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు, మీరు కూడా అదే చెప్పారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఎలియన్స్ తర్వాత మొత్తం అన్ని కూడా 175లోని కూడా రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లోని విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. మా నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీరు వచ్చారు, ఆయన వచ్చింది కూడా ఈ కింద స్థాయి కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేసే విధంగా కింద స్థాయి నుంచి కూడా మాట్లాడుతున్నాను. మా ఊళ్ళందరినీ కూడా తెలుగుదేశం కలిసి పనిచేయాలి, అలాగే మీరు కూడా మాతోటి కలిసి పనిచేయాలనే వాతావరణంలో తీసుకురావడం కోసమే ఈ ప్రయాణం అని చెప్పడం జరిగింది. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కాకినాడ పార్లమెంట్ లో అందరం కలవడం జరిగింది. ఏదేమైనా ఆయన ఇచ్చిన సలహా ఓటు చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారిది నాది ఒకటే విధానం, మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, అలయన్స్ టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి, అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కాకినాడ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు అందరం కూడా వాళ్ళిద్దరు అభీష్టం మేరకు ఓటు చేయకుండా కష్టపడి ఇక్కడ జెండాల 7 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసే విధంగా అందరం కలిసికట్టుగా కష్టపడతాం.